మేము ఇప్పుడు త్రేతాయుగం నుంచి ఉన్న ఒక ప్రాచీన గుడికి వెళ్ళబోతున్నాం. ఆ గుడికి ఈ వ్యాన్ లోనే వెళ్ళబోతున్నాం. అడవి మధ్యలో నుంచి వెళ్ళాలి. ఆ గుడికి వెళ్ళాలంటే ఆ గుడికి వెళ్ళడానికి ఈ వ్యాన్ పర్ఫెక్ట్. ఫ్రెండ్స్ తో కూడా ఒక వైబ్ ఉంటది నైట్ లో వెళ్తుంటే. మా బావ వచ్చిన కాడి నుంచి ఫోన్లు చేస్తానే ఉన్నాడు ఒక్కొక్కడికి, రంట్రా 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 అని. ఒక్కొక్కరు ఫోన్లు ఎత్తట్లేదు. అదో టెన్షన్. మళ్ళీ ఆల్ టైంలో అయితే అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం అంటారు. ట్రిప్ ప్లాన్ అయ్యేటప్పటికేమో ఎగ్గొట్టేస్తారు. మేము వెళ్ళేది అడవి ప్రాంతంలోకి కాబట్టి చలి విపరీతంగా ఉంటది. గడ్డి మాత్రం కింద వేసుకోవాలి, కొంచెం వెచ్చతనం ఇస్తుంది అది. ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. నైట్ అంతా జర్నీని ఎంజాయ్ చేస్తా వెళ్తాం. దారిలో చింటూ గ్యాంగ్ కనిపించింది. వ్యాన్ ఆపేసి మరీ కాసేపు ఆడుకున్నాం వాడితో. ఇవన్నీ మా దగ్గరికి బాగానే వచ్చేసినాయి, కానీ అది మాత్రం మా దగ్గర రావట్లేదు. మా వాళ్ళని ఎక్కడ ఎత్తుకెళ్ళిపోతున్నారా అని చూస్తుంది. ఇంకా అలవాటు అయిపోయి మా వెనకాల వచ్చేస్తున్నాయి. వెళ్ళండి వెళ్ళండి అంటే వెళ్ళట్లేదు. అంబికా చికెన్ సెంటర్ మనకి హోల్సేల్ లో ఇచ్చారు. హోల్సేల్ కూడా మనకి డిస్కౌంట్ ఇచ్చారు. చికెన్ ఎందుకంటే ఫారెస్ట్ ఏరియాలో వండుకుని తినడానికి కొట్టేస్తున్నాం మేము. ఇప్పుడే మేము ఫారెస్ట్ ఏరియాలోకి ఎంటర్ అయ్యి ఎటు చూసినా సరే పెద్ద పెద్ద చెట్లు కొండలో కనిపిస్తున్నాయి. ఫైనల్లీ గుడికి అయితే వచ్చేసాం. ఈ గుడి పేరు గొబ్బల మంగమ్మ తల్లి టెంపుల్. మొత్తం చుట్టూరు ఫారెస్ట్ మధ్యలో ఒక గుహ ఉంటది. ఆ గుహలో ఉంటారు అమ్మవారు. ఇదిగో ఇదే మన స్క్వాడ్. రాత్రంతా నిద్రపోనవలేదు. ఒకటే సాంగ్లు డాన్సులు. అయినా వ్యాన్ కూడా పైకి కిందకి కొడుతుంది. నిద్రపోకుండా ఎంజాయ్ చేసాం రాత్రంతా. ఈ కోళ్ళని కోయించడానికి తీసుకెళ్తున్నాం అమ్మవారి దగ్గరికి. స్నానం చేసి గుడిలోకి ఎంటర్ అయిపోతాం. ఇక్కడే ఉంది సెటప్ మొత్తం స్నానం చేసేదంతా. ఇదే గుడి ఎంట్రన్స్. ఇక్కడి నుంచి మెట్లకి పైకి వెళ్ళాలి. పైన గుహ ఉంటుంది. ఆ గుహలోనే అమ్మవారు ఉంటారు. ఇదే గొబ్బల మంగమ్మ తల్లి ఆలయం. ఈ పేరాలు వచ్చిందంటే గొప్పలుగా ఉన్న చోట వెలిసారు కాబట్టి గొబ్బల మంగమ్మ తల్లి ఆలయం అంటారు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం శ్రీరాములు వారు అరణ్యవాసం చేసేటప్పుడు చాలా రోజులు ఇక్కడే నివసించారని స్థల పురాణం చెప్తున్నాయి. సీజన్ తో సంబంధం లేకుండా ఎప్పుడు ఆ కొండపై నుంచి అలా వాటర్ అలా కారుతూనే ఉంటాయంట. ఇప్పటికీ ఈ గుడిని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. అక్కడ ఉన్న గిరిజనులు ఈ గుడిని చూసుకుంటా ఉంటారు. జనం మాత్రం మామూలుగా లేరు. మీరు ఆదివారం వస్తే మాత్రం బుక్ అయిపోయినట్టే. ఇసుకెత్తారాలన్నంత జనం వస్తారంట ఆదివారం. మీరు గుడికి వచ్చే ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆదివారం మాత్రం రావద్దు. ఎటు చూసినా వంట చేసుకుంటున్నారు. మేము కూడా మంచి స్పాట్ కోసం ముందుకు వెళ్తున్నాం. కొంతమంది చలికి తట్టుకోలేక చలిమంట వేసుకుంటున్నారు. చలి మామూలుగా లేదు అసలు. ఎక్కేటప్పుడు అంత గమనించలేదు, కానీ వచ్చేటప్పుడు మాత్రం ఇదంతా బాగుంది. ఇది చిన్న నది అంటే ఇది రైనీ సీజన్లో అయితే ఇది మొత్తం వాగు నిండిపోతుంది అంటే ఇది. ఫారెస్ట్లో కొంచెం లోపలికి వచ్చాం. ఇక్కడే మనం వంట చేసుకునేది. ఇక్కడే బిర్యానీ చేసుకుంటాం. చుట్టూరు అయితే ఎవ్వరు లేరు. ఎటు చూసినా అంతా నిశ్శబ్దమే. ఫస్ట్ బిర్యానీకి కావాల్సిన గిన్నెలు వాష్ చేసుకున్నాం అక్కడ. ఇంకా బిర్యానీ చేయడం మొదలెట్టాం. అదే తెలియక అరాకొర నాలెడ్జ్తో మొదలెడుతున్నాం. మా వాళ్ళు నిజంగా పనులు చేస్తున్నారో నటిస్తున్నారో అర్థం కావట్లేదు, కానీ పనులు మాత్రం గమ్మునైపోతున్నాయి. ఇంకా చికెన్ పీసెస్ని లెగ్ పీసెస్ని వేరు చేస్తున్నాం. చికెన్ పీసెస్ని ఒకవైపు, లెగ్ పీసెస్ ఒకవైపు చేస్తున్నాం. ఆ లెగ్ పీసెస్ని మ్యాగ్నేట్ చేయడానికి. ఇంకా చికెన్ కర్రీ ఇక్కడ వండుతుంటే చికెన్ కర్రీ కోసం ఆనియన్స్ వేపుతుంటే మనోడేమో మ్యారినేట్ చేస్తున్నాడు లెగ్ పీసెస్ని మొత్తం. ఏదేదో కలిపేశారు. దాంట్లో కారం, ఉప్పు, పెరుగు వేసి ఏదేదో కలిపేశారు. ఎలా ఉంటుందిరా అదంటే తిని నువ్వే చెప్పు అంటున్నాడు. ఉల్లిపాయలు వేపేసిన దాంట్లో వెంటనే చికెన్ వేసేసాం. ఇక్కడ చఫ్లు ఎవరు లేరు. ఈ రోజుకి మేమందరం చఫ్లమే. ఒక ప్యాకెట్ పసుపు, 3 గుప్పిళ్ళ ఉప్పు. ఇప్పుడు మొత్తం కచ్చబెచ్చ మొత్తం తిప్పేసాం ఇక్కడ. ఇప్పుడు కాసేపు మూత పెట్టి ఉడకనిస్తాను. ఇంతలో మ్యారినేట్ చేసుకున్న వాటిని ఫ్రై చేస్తున్నాం. గిన్నెంతా లెగ్ పీసులు నిండిపోయింది. తిప్పుతుంటే తిరగట్లేదు అది. ఇదిగో ఇక్కడ కనిపించే వంశీ బ్రో ఏం చెప్తే అదే చేస్తున్నాం. మాకు ఏ నాలెడ్జ్ లేదు వంటల మధ్య. అక్కడ ఉడకేసిన దాంట్లో కొంచెం వాటర్ వేస్తున్నాం తీసి. ఓ ప్యాకెట్ గొడ్డు కారం, ఒక ప్యాకెట్ ఆచి చికెన్ మసాలా, కొంచెం సేపు ఉడకనిచ్చాం. లాస్ట్ లో కొత్తిమీర అయితే అయిపోయాయి. చికెన్ అయిపోయింది. వండిన వాడే ఫస్ట్ తినాలన్నట్టు వండిన వాడే ఫస్ట్ టెస్ట్ చేస్తున్నాడు. మొక్క బాగా ఉడికింది, చాలా బాగుంది అంటున్నాడు. మనోడు కూడా టేస్ట్ చేస్తున్నాడు. ఎలా ఉండదో చెప్తాడు. సూపర్ గా ఉంది, బాగా కుక్ అయింది అంటున్నాడు. తెల్లవారులు నిద్రలేదు కదా మా వాళ్ళు, పలిసిపోయి పడిపోయారు. ఈ లోపల కూడా మా వాడు పడుకున్నాడు. మేము ఇక్కడ వంట చేస్తున్నాం. మేము వచ్చినప్పుడు ఈ చుట్టూరు ఎవ్వరు లేరు. మేము ఒక్కళ్ళే ఉన్నాం. ఇప్పుడు చూడండి చుట్టూరు ఎంతమంది వచ్చేసారు. చుట్టూరు మొత్తం గుంపుగా మొత్తం వంట చేసుకుంటున్నారు. వ్యాన్ ముందు దుకాణం పెట్టారు వాళ్ళు, వ్యాన్ కదలడం లేకుండా. ఇవన్నీ సహించి దమ్ బిర్యానీ స్టార్ట్ చేసాం. కొంచెం ఆయిల్ వేసి బిర్యానీ ఆకులు, అల్లం పేస్ట్ ఇవన్నీ వేస్తున్నాం. ఇవన్నీ దమ్ బిర్యానీ కోసం. ఆ లెగ్ పీస్లని ఫ్రై చేస్తున్నాం. ఆయిల్లో వేపేస్తున్నాం ఆ లెగ్ పీస్. ఆ తర్వాత సగం ఉడికిన బాస్మతి రైస్ దాని మీద వేసి దమ్ము చేస్తాం. ఆవిరికి ముక్కలు బాగా ఉడితే ఇక్కడ రైస్ ఉంది కదా, ఈ రైస్ దానికోసం. రైస్ ఉడికిన తర్వాత లెగ్ పీస్ల మీద వేసేస్తాం. అప్పుడు దమ్ చేసేస్తాం. అంతే అయిపోద్ది. దమ్ములో కూడా ఆచి చికెన్ మసాలా వేసాం. తర్వాత ఒక ప్యాకెట్ నెయ్యి వేసి అలా కలుపుతూ ఉంటే కింద ఉన్న లెగ్ పీసులు పైకి వచ్చి ఆవిరి స్మెల్ అనేది చాలా బాగుంది. ఆవిరికి లెగ్ పీసులు బాగా ఉడికిన నోట్లో పెట్టుకుంటే కరిపేలా ఉంది.